వీళ్ళు చెప్తున్నది కరెక్టు, వీళ్ళు చెప్తున్నది కరెక్టు, అందరూ వీళ్ళని ఫాలో అవ్వండి అని ఒక పరిష్కారం చూపిస్తే ఈ గొడవలే ఉండవు కదా. వాళ్ళు ఎందుకు పట్టించుకోవట్లేదో నాకు అర్థం కావట్లేదు. అది మొదటి విషయం. ఇక రెండో విషయం చూస్తే, హైందవులు క్రైస్తవుల నమ్మే బైబిల్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు, ఎందుకు పుస్తకాలు రాస్తున్నారు అని అంటున్నాడు. మరి బైబిల్ని పట్టుకుని మీరు హిందువుల దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు, హిందువుల దగ్గరికి వెళ్ళి మతం మారండి అని ఎందుకు చెప్తున్నారు? ఎవరైనా ఒక హిందువు బైబిల్ తీసుకుని ఓపెన్ చేసి చదివి ఇదేంటి ఇక్కడ ఎలా ఉంది, మీరు చెప్తుంది వేరు కదా అని ఒక సందేహం వచ్చి ప్రశ్నించడం తప్ప, ఆ మాత్రానికే మీరు ఇంత నానా రాద్ధాంతం చేసేసి ఇంత హడావిడి చేయడం దేనికి? మేమడుగుతున్నాం, బైబిల్లో ఇలా ఉంది కదా, మీరు ఎలా చెప్తున్నారు ఏంటని అడుగుతున్నాం. దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత క్రైస్తవ మత బోధకులుగా మీ మీద ఉందా లేదా? ఆ మాత్రం బాధ్యత తీసుకోలేనప్పుడు మీరు క్రైస్తవ మత బోధకులు ఎలా అవుతారు?